ఇలా కాంగ్రెస్ సన్నాసుల బృందం మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనకి వెళ్ళిండ్రు. అయితే ఈ సన్నాసులు కాళేశ్వరం మొత్తం మరి నాశనం అయిపోయిందని చెప్పేసినట్టు వాగుతుండ్రు. ఈ సన్నాసుల కోసం ఒకటి చెప్పాలి, కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం మేడిగడ్డ ప్రాజెక్టు కాదురా గాడిదల్లారా. కాళేశ్వరం అంటే దాదాపు 3 బ్యారేజ్లు ఉంటాయి, 15 రిజర్వాయర్లు ఉంటాయి, 19 సబ్ స్టేషన్లు ఉంటాయి, 21 పంప్ హౌజ్లు ఉంటాయి, దాదాపు 200 కిలోమీటర్ల పైచిలకు మరి టనెల్స్ ఉంటాయి, 1500 కిలోమీటర్ల పైచిలకు గ్రావిటీ కెనాల్స్ ఉంటాయి. ఇవన్నిటి సమూహారమే కాళేశ్వరం ప్రాజెక్టు. మీ సన్నాసుల బృందం కాళేశ్వరంకి వెళ్తారు, మంచి పని చేశారు. కాకపోతే కేవలం మేడిగడ్డనే కాదు, మధ్యలో ఆగాడ కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్, మక్కుడేలు వాగు ఇవన్నీ కూడా చూసుకుంటా పోండ్రి. ఆడ పచ్చడి పొలాలు కూడా కనిపిస్తాయి. మీ కళ్ళని ఇప్పుడు మాత్రం మోసుకోకుండ్రి, అవన్నీ చూసుకుంటా తిరుగుండ్రి. కేసీఆర్ చేసినటువంటి మార్పు ఏందో మీకు కనిపిస్తుంది. మీ గాడిద ముఖాలకి మీ కాంగ్రెస్ పరిపాలనలో ఎన్నడన్నా 1500 కిలోమీటర్లు ఒక ప్రాజెక్ట్ గట్టినరా గాడిదల్లారా? ఇలా 618 మీటర్ల ఎత్తుకు నీళ్లను పంప్ చేస్తున్నారు. ఆ బాహుబలి పంప్స్ గానీ అవన్నీ ఎక్కడన్నా మీకు ఎక్కడన్నా తెలుసారా? జర్మన్ టెక్నాలజీ గురించి ఏమన్నా ఎన్నడన్నా చదువుకున్నారా మీరన్నా? పోయి రాజకీయం రండ రాజకీయాలు తప్ప మరి రైతులకు న్యాయం చేద్దామన్న కొంచెమన్నా సోయి ఉందా మీకు? ఈ రోజు కూడా ఇప్పటికి కూడా దాదాపు 4-5 వేల క్యూసెక్ల నీళ్లు పోతున్నాయి ప్రాణహితించింది. వాటిని కూడా ఎత్తిపోసినా కూడా ఇలా తెలంగాణ రైతులకు కరువు తప్పుతుంది. నీళ్ల ట్యాంకర్లతో పోయి పొలాలలో నీళ్లు పట్టుకుంటారు. దరిద్రులారా, మీరు తెలంగాణకు దాపురించినటువంటి శనీశ్వరులు, కాళేశ్వరంకి మీరు శనీశ్వరులు, మీ కాంగ్రెస్ సన్నాసులు.